వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాల్టి వీడియోలో జస్ట్ ఇవాల్టి వీడియోలో మనం జస్ట్ ఐస్ క్రీమ్ తినకు వెళ్తున్నాం. ఆల్మండ్ హౌస్కి గచ్చిబౌలిలో ఉంటుంది ఒక బ్రాంచ్. ఎక్సలెంట్ ఉంటుంది ఐస్ క్రీమ్. ప్రైస్ అరౌండ్ 120 to 140 రూపీస్ ఉంటుంది. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది, చాలా మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు హైదరాబాద్లో ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. నాకైతే నచ్చింది. యూజువల్లీ నేను ఇబాకో ప్రిఫర్ చేస్తాను, లేకపోతే అరుణ్ ఐస్ క్రీమ్స్. అరుణ్ ఐస్ క్రీమ్స్లో మీకు అఫోర్డబుల్ ఉంటాయి, వెరీ గుడ్ క్వాలిటీ దొరుకుతాయి. సో యా, ఆల్మండ్ హౌస్కి వెళ్తున్నాం. సో మీన్ వైల్ యా, సంక్రాంతికి వస్తున్నాం. సినిమా అయితే చూశాను 15th. వీడియో అయితే తీయలేదు బికాస్ ఐ వాస్ బిజీ ఇన్ సమ్ అదర్ స్టఫ్. అండ్ ఇవాళ ఎలాగో షార్ట్ స్పిన్కి వెళ్తున్నాం కాబట్టి వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను. సో దాట్స్ ఇట్. సో సినిమా వచ్చేసి ఎలా ఉంది అని అడిగితే ఇది రివ్యూ కాదు, ఒపీనియన్ అనమాట. యా, ఇట్స్ లైక్ పేరెంట్స్కి నచ్చచ్చు, ఎందుకంటే జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇది లేకుండా, ఓవర్ ద టాప్ సీన్స్ ఏం లేకుండా, జస్ట్ ఏదో అక్కడక్కడ ఫన్, ఏదేదో అంటే జస్ట్ టైం పాస్కి ఇట్స్ ఓకే, అలా చూసాను అనమాట. నాకు పర్సనల్గా అంత ఎక్కలేదు సినిమా, బట్ యా, మా పేరెంట్స్కి నచ్చింది. ఇట్స్ ఓకే. లైక్ మీకు సినిమా జరిగిన తర్వాత ఏమీ గుర్తుండదు ఆ సినిమా గురించి, ప్లాట్ ఏంటి, అదేంటి, ఇదేంటని, లూప్ హోల్స్ అన్నీ ఉంటాయి. సో యా, ఇంకా గేమ్ చేంజర్ సినిమా చూడలేదు. నానా హైరానా సాంగ్ యాడ్ చేశారు అని ఇవాళే న్యూస్లో చూసా. సో మేబీ ఆ సాంగ్ ఎందుకో నాకు చూడాలనిపిస్తుంది. ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీశారు, కెమెరా వర్క్ ఎక్సలెంట్ ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. అండ్ ఆల్సో లైక్ గేమ్ చేంజర్ సినిమాకి జరిగిన కెమెరా వర్క్ బాగుందని చెప్పేసి చాలామంది అన్నారు. లెట్స్ సీ. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాచ్ దట్ ఫిల్మ్ ఇన్ OTT. ఐ వాంట్ టు వాచ్ దాట్, బట్ మా ఫ్రెండ్స్ అందరూ థియేటర్కి వెళ్ళిపోయారు, లేకపోతే రానని చెప్తున్నారు. సో యా, దట్స్ ద కేస్. ఏంటిది మొత్తం ఎర్రగా ఉంది, ఇంత ట్రాఫిక్కా? అది కూడా 9:15 PM-కి. 9:35. లెట్స్ సీ. అండ్ ఆల్సో గేమ్ చేంజర్ గురించి చెప్పేశాను కదా. పుష్ప 2 20 minutes యాడ్ చేశారు. సుకుమార్ని ఎవరైనా అంటే లాజికల్ మిస్ అయ్యేది ఇది అంటే ఇప్పుడు రంటారా సినిమాకి అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. నాన్ ఫ్యాన్స్ కూడా అట్లానే అన్నారు, ఓకే బాగుంది అని. కాకపోతే 4 గంటల సినిమా అవుతుంది కదా అప్రాక్స్, ఇంటర్వెల్ బ్రేక్తో కలిపి. అందుకే మళ్ళీ మా ఫ్రెండ్స్ రావట్లేదు. ఈ మూవీ డ్యూరేషన్ 3 hours కంటే ఎక్కువ. యానిమల్ కూడా ఉంది, ఆ సినిమాకే నేను గోల్ చేస్తాను. మా ఫ్రెండ్ వచ్చాడు, కానీ నాకైతే యానిమల్ సినిమా కూడా చాలా నచ్చింది. పుష్ప 2 వచ్చేసి 20 minutes యాడ్ చేసింది. షుడ్ ఐ వాచ్ ఇన్ థియేటర్ ఆర్ షుడ్ ఐ వాచ్ ఇన్ OTT నాకు తెలీదు. లెట్స్ సీ. మోస్ట్లీ ఇంక OTTలోనే చూస్తాను, బికాస్ పుష్ప 2 ఆల్రెడీ ఫస్ట్ 2 daysలో వెళ్ళినట్టున్నాను నేను. దాట్ ఇస్ ద థింగ్. ఇక్కడ మిలాన్ ఉంటుంది. మిలాన్లో ఆప్రికాట్ డిలైట్ అను ఇంకొకటి ఏదో డెజర్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 కూడా. మిలాన్లోనా షాగ్ హౌస్లోనా నేను వినింది? షాగ్ హౌస్ అనుకుంటా. ఎస్, షాగ్ హౌస్. సారీ, మిలాన్లో ఇంకోటి ఏదో తిన్నాను, సమ్ బెర్రీస్ ఏదో వేసి ఉంటుంది, అది కూడా ఓకే. కానీ షాగ్ హౌస్లో ఆప్రికాట్ డిలైట్ చాలా బాగుంది. మేబీ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ ఇఫ్ యూ క్యాన్ ట్రై ఇట్ అవుట్. రోడ్ చూసారు అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో, బాగుంటుంది ఇట్లా డ్రైవ్ చేయడానికి, చల్లగా. అండ్ యా, ఇది నా డెనిమ్ జాకెట్.
మొన్నే వెస్ట్ సైడ్ సేల్లో తీసుకున్నా. బాగుంది క్వాలిటీ. ఇట్స్ వర్త్ ద ప్రైస్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఆల్సో వెస్ట్ సైడ్లో బై 2 get 1 సేల్ కూడా ఉంది ఆన్ టాప్ ఆఫ్ ద ప్రీవియస్ ఆఫర్స్. ఇంకా ఎక్స్ట్రా స్టాక్ మీద బై 2 get 1 పెట్టారు. నేను ఆల్రెడీ కొనేసా కాబట్టి ఇంకా మళ్ళీ వెళ్ళదలుచుకోలేదు. మేబీ ఇఫ్ యూ గైస్ వాంట్ టు చెక్ ఇట్ అవుట్, యూ ఆర్ ఫ్రీ టు చెక్ అవుట్. అండ్ అది ఓన్లీ ఇన్ స్టోర్స్, ఆన్లైన్లో చూడకండి. ఆన్లైన్లో లేదని చదివాను నేను. యా, ఇప్పటికే ఈ ఇన్ఫర్మేషన్ చాలా లేట్ ఇస్తున్నట్టున్నా, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. యా 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 ఇంకేంటి ఇదేంటి టీవీఎస్ రైడరా, టీవీఎస్ రోనిన్నా? టీవీఎస్ రోనిన్ అనుకుంటా. బాగుంటుంది అది, సైలెన్సర్ సౌండ్ కొంచెం బాగుంటుంది. అది 1.5 lakh రేంజ్లో వస్తుంది అనుకుంటాను మోస్ట్లీ. సైలెన్సర్ సౌండ్ అయితే బాగుంది. రివ్యూస్ ఎలా ఉన్నాయో. సో యూజువల్గా సాటర్డే సండే కానీ యూజువల్ ఎనీ డే తీసుకుంటే ఈ రోడ్, గచ్చిబౌలికి వెళ్ళే రోడ్డు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఆఫీస్ టైమింగ్స్ ఆ టైంలో వస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు. 10 seconds ఉన్నాయి. సో మోస్ట్లీ వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. 5 4 3 2 1. సో ఈ ఇదంటే సైలెన్సర్ కాదు, ఈ సిగ్నల్స్ సౌండ్ వచ్చేది ఇంతకుముందు వరకు. ఈ మధ్య BS6 BS5 వాటికి రావట్లేదు అనుకుంటా. నాదైతే BS6 అనుకుంటా బైక్. సో ఈ సౌండ్ లేకపోవడం వల్ల మళ్ళీ నేను ఎప్పుడైతే ఓడోమీటర్ చూస్తానో అప్పుడే నాకు గుర్తొస్తుంది నేను సిగ్నల్ ఆపేసానేమో అని. ఇట్స్ యాక్చువల్లీ లైక్ వెరీ ఇన్కన్వీనియంట్ అనమాట. యాడ్ చేయొచ్చు వైర్స్ అన్ని కట్ చేసి, బట్ కొంతమంది ఏమో వారంటీ ఇదవుతుంది అని చెప్పేసి అన్నారు. ఐ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ అగైన్. అంత ఇష్యూ ఉండదని నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు, బట్ స్టాక్గా ఇచ్చేటప్పుడే వాళ్ళు మనం ఇండికేటర్ వేసినప్పుడు సౌండ్ వచ్చేలాగా ఆప్షన్ ఇస్తే అదే పెట్టేసుకోవచ్చు మనం. ఈ తలగానే కొంత ఉండదు. ఇది అసలు ట్రాఫికే కాదు ఈ రోడ్లో. యూజువల్గా మీరు ఏదైనా మూవీ రిలీజ్ అప్పుడు, లేకపోతే ఫ్రైడే నైట్, సాటర్డే నైట్, సండే ఆ టైంలో ఈ రోడ్లో వస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు అసలు. మోస్ట్లీ ఇప్పుడు 9 దాటేసింది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ లేదేమో. ఆహా, ఇంటర్సెప్టరా, కాంటినెంటల్ GT, ఎక్సలెంట్ బైక్. మళ్ళీ BYD. ఈ కార్లు చాలా బాగుంటాయని ఈ మధ్య చూశాను. జస్ట్ ఒక్కసారి ఎక్కారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కారు. బాగుంది కార్ అయితే, కానీ ప్రైస్ అంటే మాత్రం అసలు నాకు భూమ్ అనింది. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నాట్ చెక్ ద స్పెక్స్ యెట్, బట్ యా కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్లోనే ఉంది అది. మేబీ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డ్రాప్ సమ్ యాన్ ఇన్ కామెంట్స్. ఐ నాట్ ఆస్కింగ్ టు యాడ్ యూ ఇన్ కామెంట్స్, ఇట్స్ యువర్ విష్. బట్ యా, ఆల్మండ్ హౌస్ అయితే వచ్చేస్తుంది. ఇటు వెళ్తే మన DLF ఇది వస్తుంది అనమాట, బిల్డింగ్. మనం అయితే ఇప్పుడు ఆల్మండ్ హౌస్కి వెళ్తున్నాం. ఆల్మండ్ హౌస్ ఇంకెన్నిసార్లు చెప్తా అలా. ఇంకెళ్ళి ఆల్మండ్ హౌస్లో తినేసి వద్దాము. ఏది ఇది? ఓకే, ఇటు కదా. ఎస్
ఇదే మన ఆల్మండ్ హౌస్.